కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వికలాంగుల పక్షాన్ని కూడా ఒక న్యాయమైన పోరాటం చేద్దామని చెప్పి దేశంలో ఎక్కడ లేని పోరాటాన్ని లక్షలాది మందితో 2007లో, అది 2004 అయితే 2007 పిల్లలందరూ అన్నారు, వికలాంగులు వచ్చి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం చేస్తే అందరికీ మేలు జరిగింది కదా అన్న, మా కోసం కూడా చేయవచ్చు కదా అంటే, ప్రపంచంలో లక్షలాది మందితో వికలాంగుల మీటింగ్ పెట్టినది ఎవరన్నా ఉండాలంటే ఎంఆర్పిఎస్ పెట్టింది. ఆ రోజు 200 రూపాయల పెన్షన్, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్న పెన్షన్ 500-700 పెన్షన్ ఉంది. కానీ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. అక్కడ పెన్షన్ వస్తుంది, కానీ రాదు. దేశంలో ఎక్కలేని పెన్షన్ మన వికలాంగులకు ఎక్కడ వస్తున్నదంటే ఇక్కడనే ఉంది. దానికి చొరవ తీసుకున్నది కూడా ఎంఆర్పిఎస్. దానికోసం అమర దీక్ష చేయాల్సిన వచ్చినప్పుడు అమర దీక్ష చేశాం, యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాము. అందరికీ మేలు జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాలకు అన్ని మతాల పేదలకు ఎట్లయితున్నదో వికలాంగుల సమాజానికి కూడా అట్లనే ఇవాళ అన్ని కులాల వికలాంగులకు అన్ని కులాల పేద వికలాంగులకు కూడా ఇవాళ పెన్షన్ అవుతాయికి వచ్చింది. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించిందో ఒక విషయం మీ దృష్టికి మాట్లాడుతున్నాను. నా సమాజానికి అర్థం కావాలి. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. 2004లో వృద్ధుల వితంతుల పెన్షన్ 200 ఉంది. అప్పుడు రాజశేఖర్ గారు హయాంలో మొదటి బడ్జెట్ 34,000 కోట్లు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. ఇప్పుడు మీరు అర్థం చూసుకుంటారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారి కాలంలో ప్రారంభ బడ్జెట్ 34,000 కోట్లు. కిరణ్ కుమార్ గవర్నమెంట్లో చివరి సంవత్సరం 1,61,000 కోట్లు. బడ్జెట్ వాతాయిలో పెరిగింది. కానీ రాజశేఖర్ కాలంలో 200 పెన్షన్, రోషే కాలంలో 200 పెన్షన్, కిరణ్ కుమార్ గారి కాలంలో 200 పెన్షన్. 10 ఏళ్ళు గడిచిన వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలేదు. 10 ఏళ్ళు గడిచిన వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలేదు. ఇప్పుడు చెప్పండి, మరో 10 ఏళ్లలో 2,000 దాకా వచ్చింది. ఇంకొక నెల 2 నెలల్లో మళ్ళీ 2,000 4,000 కాబోతుంది. ఒక 10 ఏళ్ళు రూపాయి ఎందుకు పెరగలేదు? మరో 10 ఏళ్ళు 10 రేట్లు ఎట్లా పెరిగింది? ఏ ప్రతిపక్షం మాట్లాడలేదు. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెన్షన్ పెరగలేవు? 100 రూపాయలు 200 ఎందుకు 10 ఏళ్ళు ఉన్నది? అప్పుడు 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసింది. 2 సంఘటనలు ప్రభావితం చేసింది. ఒకటి ఒక బీసీ తల్లి, ఒక రెడ్డి తల్లిదండ్రులు. ఒక బీసీ తల్లిది, ఇంకొక రెడ్డి తల్లిదండ్రులు. ఆ 2 సంఘటనలు నేరుగా నా దృష్టికి రాదు. గుండె జబ్బుల ఉద్యమం సమస్య నేరుగా నా దృష్టికి వచ్చింది. వికలాంగ తమ్ములు నన్ను కలిసి విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు. కానీ ఈ ముసలి మన పెద్ద తల్లిదండ్రుల వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి నా దృష్టికి తీసుకురాలి. కానీ 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసింది. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే, నేను ఢిల్లీలో కిషన్ రెడ్డి అన్న ఒక దీక్ష చేస్తుంటే తెలంగాణ కోసం ఆయనకు మద్దతు ఇచ్చి ట్రైన్లో నేను వచ్చి వరంగల్లో దిగాను. అప్పుడు సాక్షిలో ఒక పేపర్లో ప్రకటన వచ్చింది, ఒక పేపర్లో ఫోటో వచ్చింది. ఒక కన్న తల్లిని ఇంట్లో భారం అనుకొని కన్న కూతురు ఇంట్లో నుండి తీసుకెళ్ళి మహబూబాద్ దగ్గర గుండ్రాత్ ఇంట్లో నుండి తీసుకెళ్ళి నర్సంపేట బస్టాండ్లో వదిలేసి వచ్చేసింది. తల్లిని, మగపిల్ల లేరు, ఆమెకు భర్త లేడు, ఆడపిల్ల, ఆమెను సాధలేక తీసుకెళ్ళి వేసేసి పేపర్లో సాక్షులు వచ్చింది. భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు. ఎట్లుంటుంది కన్న తల్లిని అట్లా? ఇది ఇప్పటిది కాదు చరిత్ర. భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసినప్పుడు బాధ అనిపించింది. ఇది సెప్టెంబర్ 8, 2012. ఇప్పటి గురించి మాట్లాడతలేదు నేను. 20 ఏళ్ల క్రితం గుండె జబ్బుల గురించి మాట్లాడాను. 14 ఏళ్ల క్రితం 17 ఏళ్ల క్రితం వికలాంగుల గురించి మాట్లాడాను. ఇది 2012 అంటే 13 ఏళ్ల క్రితం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మన వరంగల్ జిల్లా చిట్యాలలో ఇంకో పేపర్ వచ్చింది. అది కూడా న్యూస్ ఏంటంటే సాక్షిలోనే వచ్చింది. 30 సెప్టెంబర్. ఇది 12 సెప్టెంబర్.
ఇది 8 సెప్టెంబర్. మళ్ళీ వరంగల్దే మళ్ళీ 30 సెప్టెంబర్ మళ్ళీ చిట్యాలకు వచ్చేసింది. అందులో ఏమున్నదో చూడండి. పువ్వ కరువై బతుకు బరువై పండుటాకుల ఆత్మహత్య పోషించే దిక్కులేక అగత్యం. వీళ్ళు ఎవరు? 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసింహ. 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసింహ. వీరు పురుగుల మందు కోసం చచ్చిపోయారు. ఆ వయసులో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటి సంఘటన చూసి బాధ అనిపించింది బస్ స్టాండ్. ఈ సంఘటన చూసిన తర్వాత ఓహో ఏదో పాత్ర పోషించాలని చెప్పి అనుకోవాల్సి వచ్చేసింది. ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలు పట్టించుకోకపోయినా కనీసం ఈ 200 పెన్షన్ ఒక 1000 రూపాయలు పెరిగితే ఎవరు సాధకపోయినా ఆ 1000 రూపాయలు నాశనం చేసుకొని బతుకుతారని చెప్పి 1000 రూపాయల పెన్షన్ వృద్ధుల వితంతులకు జరగాలని పెంచాలని చెప్పి పోరాటం మొదలుపెట్టారు. సెప్టెంబర్లో మొదలుపెట్టిన పోరాటం 6 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7 నెలలు మొత్తం రాష్ట్రమంతా తిరిగారు. ఉమ్మడి రాష్ట్రం పెన్షన్ పెరగాలని చేసి గ్రౌండ్ సరిపోదని చెప్పిగా నేను ఉప్పల్ దగ్గర మెట్రో కోసం కొన్ని ఖాళీ స్థలాలు పెట్టిండ్రు. మెట్రో అవతల 100 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఆడ ఖాళీ స్థలంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాజులు పిలిచారు. ఏప్రిల్ 28, 2013 ఎన్నికలకు ముందు అతిరథ మహారాజులు పిలిచారు. చంద్రబాబు వచ్చిండు, కేసీఆర్ దగ్గరికి పోయి ఆహ్వానించారు. కేసీఆర్ రాకపోతే ఈటల రాజేంద్ర పంపిండు. అదే సమయంలో కిషన్ రెడ్డి అంటే ఎప్పుడు నా ప్రతి ఉద్యోగంలో కిషన్ రెడ్డి అని నా పక్కన ఉంటాడు. సిపిఐ, సిపిఎం అన్ని కాంగ్రెస్ అందరూ వచ్చారు. సర్వీస్ అధికారులు కేంద్ర మంత్రి అప్పుడు అందరూ వచ్చేసారు. వేదిక ముందు 10 లక్షల మంది, వేదిక మీద మేము ఉన్నాం. నా పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముగించుకొని వచ్చాడు. ఏప్రిల్ 27 విశాఖలో ముగించింది. 20 డైరెక్ట్ మీటింగ్కి వచ్చేసారు. ఆ మీటింగ్ అన్ని లక్షల మందిని చూసి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. కృష్ణ, ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు. సార్ నేను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు సార్, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినాయి సార్ అని కాకపోతే మీరు శక్తిని ఇస్తే కొన్ని పెంచుకోవడానికి అవకాశం లేదు, మీరు రండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయడానికి 6 నెలలు తిరిగా 7 నెలలు తిరిగా మీరు వస్తే పరిష్కారం అవుతుందని చెప్పారు సార్. వాళ్ళు స్వచ్ఛందంగా తరలిచ్చారు సార్ అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత పెంచితే బాగుంటుంది కృష్ణ అన్నాడు. ఎవరు? చంద్రబాబు. నీ మనసున్న సార్ చెప్పు అని నేను అన్నాను. ఎందుకంటే ఆయన మీద కొంత డౌట్ ఉంది. ఏం డౌట్? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 75 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. కానీ అంతకుముందు 50 రూపాయల పెన్షన్ ఎన్టీ రామారావు వరకు వచ్చేసింది. ఎన్టీ రామారావు 50 రూపాయలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత పెంచితే 75 అయింది? 25. 9 ఏళ్ల పరిపాలనలో పెంచింది 25. ఇక మన ముఖ్యమంత్రిగా పనిచేసే రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడారు. ఆయన 200 ఇచ్చాడు కదా. కానీ 2004 మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంకి వస్తే దానికి 150 కలిపి 225 ఇస్తామని ఉన్నది. ఇవ్వాల్సింది ఎంత? 225. మరి ఇస్తున్నది ఎంత? 200. ఎగ్గొట్టింది ఎంత? 20. చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ గారికి 25 రూపాయల సంబంధం ఉంది. ఒక ఆయన 9 ఏళ్ళు పరిపాలించి 25 వేస్తాడు. కాంగ్రెస్ సొమ్ము 10 ఏళ్ళు పరిపాలించి 25 రూపాయలు వేస్తాడు. ఇది కాదు. అంటే పేదల పట్ల ప్రభుత్వాలు ఏ స్థాయి ఉంటాయంటే పేదరికం లేని వాళ్ళు పరిపాలిత గట్లనే ఉంటాయన్నాడు. ఒక సాక్ష్యం ఉంది. అప్పుడు నేను నీ మనసులో చెప్తారన్న చంద్రబాబు పక్కన కృష్ణ 700 పెంచుదాం కృష్ణ దొరికిండ్రా నాయన అనుకొని నువ్వు 700 అంటున్నావు సార్, నేను 1000 రూపాయలు అంటున్నా, మన మధ్య 300 కదా సార్. ఆ 300 పెంచి 1000 రూపాయలు అనౌన్స్ చేశారు అన్నాడు. అంటే నాకేదో బడ్జెట్ లెక్క చెప్పబోతున్నా. ప్రతిపక్ష నాయకుడు అయినా బడ్జెట్ ఎట్లుంటుంది కృష్ణ, అట్లుంటుంది కృష్ణ, ఇవ్వయి అంటే చాలా ఇబ్బంది అవుతుంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను. సార్ నువ్వు ఏ బడ్జెట్ అన్న గురించి నాకు చెప్పకు సార్. ఈ ముసలోళ్ళందరికీ 1000 రూపాయలు ఇస్తాను ప్రకటన చేశారు, ఓట్లన్నీ నీకే పడ్డాయని నేను అన్నాను. మరి ఏదో ఒకటి అనాలి కదా. అప్పటికి నేను అంతకుముందు 10 నిమిషాలు డిస్కస్ చేస్తే నా మాట ఏం లేదు. కానీ వీళ్ళందరూ ఓట్లేస్తా అంటే మాత్రం నా మాట ఓకే కృష్ణ నేనే మాట్లాడుతున్నాను అన్నాడు. ఎందుకైనా మంచిది నువ్వే మాట్లాడు సార్ అని చెప్పాను. వెంటనే ఆయన మాట్లాడిండు. కాసేపు తిరిగి వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ కోపంతో బాగా తిట్టిండు. తిట్టి మళ్ళీ నేను వస్తేనే 1000 రూపాయలు పెన్షన్ పెడతా అన్నాడు. ముసలోళ్ళందరినీ సపోర్ట్ కొట్టిండు. ముసులు నవ్వుకొని వచ్చి నా పక్కన ఉన్నాడు. మరి మంచి పని చేశావు కృష్ణ, మీకు అందరు లేచిందంటే నాకు ఓటు నవ్వు. ఇక అక్కడ మొదలైంది. నేను వెంటనే మా కిషన్ రెడ్డి అన్న నాకు స్నేహితుడు సోదరుడు కాబట్టి అన్న నువ్వు మాట్లాడాను. నేను ఎంత అంటే అంత అంటాను ఆయన. కాబట్టి ఆయన 1000 రూపాయలు. కేసీఆర్
ఈటల రాజేంద్ర పంపాడు. ఈటల రాజేంద్ర తోటి 1000 రూపాయలు మా నాయకుడు 1000 రూపాయలు అన్నాడు చెప్పి ఈయన చెప్పేశారు. కాంగ్రెస్ సర్వేసత్యనారాయణ హనుమంతరావు 1000 రూపాయలు. ఈలోపు జగన్ గారు జైల్లో ఉన్నాడు, విజయమ్మ బయట ఉన్నాడు. ఆయన గట్టు రామచంద్రరావు ప్రతినిధిగా పంపాడు. ఆయన ఏం చెప్పబోయాడు,